హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పట్టడం లేదు. టోటల్గా 10 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయనేది ఒక అనధికార అంచనా. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పి తొలి నుంచి కూడా వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు వీలున్నంత వరకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు తగ్గించుకునేటువంటి ప్రయత్నం కొన్ని చోట్ల జరుగుతోంది. అందుకు ఆర్ఓలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. అసలు పోస్టల్ బ్యాలెట్లు ఎలా వేస్తారు, ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ కావాలి, పోస్టల్ బ్యాలెట్లని ఆపేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పోస్టల్ బ్యాలెట్లని ఎవరెవరికి అవకాశం కల్పించారు, ఎవరెవరు ఎక్కడ వేయచ్చు అనే దాని మీద మనం చూస్తే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి వారికి పోస్ట్ ద్వారా ఓటేసేటువంటి ఛాన్స్, ఎవరికైనా ప్రతి ఎలక్షన్లో కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉండేటువంటి ఉద్యోగులకి ఈ అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఎన్నికల డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళకి పోస్ట్ ద్వారా ఓటు పంపించేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఇక పోలింగ్ ఆఫీసర్లు, పోలీసులు, వీడియోగ్రాఫర్లకు పోస్టల్ బ్యాలెట్లు సహజంగా ప్రతి ఎన్నికల్లో ఇస్తుంటారు. ఈ ఎన్నికల్లో కూడా ఇస్తూ ఉన్నారు, డ్యూటీలో ఉంటారు కాబట్టి. ఇక అత్యవసర సేవలకు చెందినటువంటి 33 విభాగాలకు ఈ పోస్టల్ బ్యాలెట్లు వేసేటువంటి అవకాశం కల్పించారు. ఆ 33 విభాగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ తీసుకొని పోస్ట్ ద్వారా వాళ్ళ ఓటుని పంపించవచ్చు. ఏపీలో సుమారుగా 10 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్లు అందుబాటులో ఉంచారు. 10 లక్షల మంది ఈ పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వెసులుబాటును కల్పించినట్టు తెలుస్తూ ఉంది. సో 10 లక్షలు అంటే చాలా పెద్ద సంఖ్య. సో పోస్టల్ బ్యాలెట్లు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి అనేది వినిపిస్తుంది. బట్ అక్కడ ఉండేటువంటి పరిస్థితిని చూస్తే కనుక ఏప్రిల్ 26 వరకు పోస్టల్ బ్యాలెట్లు గడువు. సో శుక్రవారం తోటి ఆల్మోస్ట్ ఇంకా గడువు ముగిసింది. ఏప్రిల్ 26 పోస్టల్కి లాస్ట్ డేట్ పోస్టల్ బ్యాలెట్కి. సో విధులు నిర్వహిస్తున్నటువంటి చోట ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో ఆ విధులు నిర్వహించే చోట ఫెసిలిటేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేసి అక్కడ ఓటు వేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12ను ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ అక్కడ ఆర్ఓలకు ఇస్తుంది. ఆర్ఓలు ఫామ్ 12ను ఇస్తూ ఉంటారు. ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉందో ఆ ట్రైనింగ్ సెంటర్లో ఫామ్ 12 వేస్తారు. ఆ ఫామ్ 12ను ఫిలప్ చేసి ఆర్ఓలకి అందిస్తే కనుక ఓటు వేసేటువంటి వెసులుబాటు కల్పిస్తారు. ఇక ఫామ్ 12తో పాటు ఎన్నికల ఏమేమి జత చేయాలి అని అంటే, ఎన్నికల విధులు ఎక్కడైతే ఇచ్చారో ఆర్డర్ కాపీ ఉంటుంది. ఆర్డర్ కాపీని జత చేయాలి, జెరాక్స్ కాపీని. అలాగే ప్రతి ఉద్యోగి ఐడి కార్డు ఉంటుంది కాబట్టి ఆ ఐడి కార్డుని జత చేయాలి. అలాగే ఓటర్ ఐడి కార్డు. ఈ 3 కార్డులకు సంబంధించినటువంటి జెరాక్స్ కాపీలను జత చేసి ఫామ్ 12ను ఫిలప్ చేసి బాక్స్లో వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కవర్లో పెట్టి లేదా రిజిస్టర్ పోస్ట్ అయినా చేయాల్సి ఉంటుంది. సో లేకుంటే డైరెక్ట్గా రిటర్నింగ్ ఆఫీసర్కి అందజేయచ్చు. ఎక్కడైతే ఎలక్షన్ డ్యూటీస్ పడ్డాయో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇవ్వచ్చు, అందజేయచ్చు. లేకుంటే ఫెసిలిటేషన్ సెంటర్లో డ్రాప్ బాక్సులు పెడతారు. ఆ డ్రాప్ బాక్సుల్లో ఈ పోస్టల్ బ్యాలెట్లని వేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని కలెక్ట్ చేసి ఆర్ఓ పంపిస్తారు. ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటో ఆ నియోజకవర్గానికి పంపిస్తారు. ఇక ఉద్యోగులు తాము పనిచేస్తున్నటువంటి చోటే 12 సమర్పించవచ్చు. ఎక్కడైతే పనిచేస్తున్నారో, డ్యూటీ ఎక్కడైతే చేశారో అక్కడ ఫామ్ 12ని వాళ్ళు అందజేసేదానికి అవకాశం ఉంది. ఫామ్ 12ను సొంత నియోజకవర్గానికి పంపేందుకు ఈసీ చర్యలు. సో వాళ్ళు కనుక ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఆర్ఓ కనిపిస్తే ఆర్ఓ కలెక్ట్ చేసుకొని ఆర్ఓ ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగి అని తెలుసుకొని ఆ నియోజకవర్గానికి ఆ ఉద్యోగి పోస్టల్ ఓటుని పంపించేటువంటి అవకాశం ఉంది. సో ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటేసేందుకు వీలుగా ఒకరోజు క్యాజువల్ లీవ్ ఇచ్చారు. సో ఫెసిలిటేషన్ సెంటర్స్ కల్పించారు. ఫెసిలిటేషన్ సెంటర్స్లో ఓటు వేయడానికి పోలింగ్ రోజుకు ముందుగా ఒక వారం రోజు ముందుగా ఐ థింక్ మే 9, 10 తేదీల్లో ఉంటుందని చెప్పి ఒక అభిప్రాయం, లేదంటే ఒక ఇన్ఫర్మేషను. లేదు వారం రోజులు ముందుగానే ఓటేసేటువంటి అవకాశం కల్పించేలా ఫెసిలిటేషన్ సెంటర్లు పెడుతున్నారు అనేది ఒకటి. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. డేట్ అయితే టెంటేటివ్గా 9, 10 అంటున్నారు, చూడాలి. ఇంకా పోలింగ్కు 7 రోజుల ముందు వరకు ఫామ్ 12
పోస్టల్ బ్యాలెట్ పొందవచ్చు. సో పోలింగ్ రోజు మే 13 కంటే వారం రోజుల ముందు ఈ ఫామ్ 12ని పొందడానికి అవకాశం ఉంది పోస్టల్ బ్యాలెట్. సో జగన్ పాలన పైన ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి కారణంగా ఈ పోస్టల్ బ్యాలెట్లను వీలున్నంత వరకు తగ్గించాలి, వీలున్నంత వరకు డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. అందుకే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఆర్వోలను అంటే ఎన్నికల అధికారులను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఆ ఆర్వోలు ఫామ్ 12ని తీసుకురావడానికి కూడా ఇష్టపడలేదు తొలి రోజుల్లో అనేది వినిపిస్తుంది. అందుకే ఆర్వోలు ఈ ఫామ్ 12 విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఎన్నికల కమిషన్కి ఆల్రెడీ కంప్లైంట్స్ కూడా వెళ్ళాయి. ఇప్పుడు దాన్ని సెట్ చేశారు. సెట్ చేసినప్పటికీ కూడా ఈ ఫామ్ 12 సబ్మిట్ చేసేటువంటి దాంట్లో కొంత తికమక అయితే పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది ఎన్నికల కమిషన్కు అందినటువంటి ఫిర్యాదులు. ఇంకా నియోజకవర్గానికి 5 నుంచి 6 వేల పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయని చెప్పి ఒక అంచనా. ప్రతి నియోజకవర్గానికి 5 నుంచి 6 వేల పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఉంటాయి కాబట్టి చాలా కీలకం పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు కూడా. సో ఇక వైసీపీ అభ్యర్థులను టెన్షన్ పెడుతున్న ఈ పోస్టల్ బ్యాలెట్లు కారణం ఏంటంటే ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారనే ఒక అభిప్రాయం ఉంది కాబట్టి. వాస్తవంగా కౌంటింగ్ రోజు June 4th కౌంటింగ్, ఆ రోజు ఏ కౌంటింగ్ రోజైనా ఎప్పుడైనా కానీ కౌంటింగ్ ప్రారంభించేటప్పుడు పోస్టల్ బ్యాలెట్లనే ముందు కౌంట్ చేస్తారు, ఆ తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంట్ చేస్తారు. సో పోస్టల్ బ్యాలెట్లు అనేవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు అన్నీ కూడా అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు టెన్షన్ పెడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేది తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. పోస్టల్ బ్యాలెట్ స్వీకరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిటర్నింగ్ అధికారులు నిర్లక్ష్యం. సో పోస్టల్ బ్యాలెట్లు స్వీకరించేటువంటి క్రమంలోనే కొంతమంది ఆర్వోలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టి ఫామ్ 12ను తిరస్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ను తిరస్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. సో టోటల్గా 10 లక్షల మంది ఓటర్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది. డైరెక్ట్గా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నటువంటి ఎన్నికల అధికారులు లేదంటే పోలీస్ సిబ్బంది భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు సుమారుగా 10 లక్షల మంది ఉంటారని చెప్పి తెలుస్తుంది. ఈ 10 లక్షల మంది కూడా పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోబోతున్నారు. అందుకే ఫామ్ 12ను తీసుకున్నారు. గత ఎన్నికల్లో కూడా వీళ్ళకి పోస్టల్ బ్యాలెట్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు ఏ విధంగా వేయాలి అనే దాని మీద అవగాహన ఉంది చాలామందికి. అయితే ఈసారి కొన్ని చిన్న స్వల్ప మార్పులు చేసినటువంటి క్రమంలో ట్రైనింగ్ సెంటర్లోనే వాళ్ళకి ఫామ్ 12 ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఎవరికి అందించాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ అయితే శిక్షణ అయితే ఇచ్చారు, అవగాహన కల్పించారు అనేది తెలుస్తుంది ఎన్నికల కమిషన్. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని కొంతమంది ఆర్వోలు అమలు చేయకుండా ధిక్కరిస్తున్నారు అనేటువంటి ఫిర్యాదులు ఎన్నికల కమిషన్కి వెళ్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనుక చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాల్లో భాగంగా ఆర్వోలు కొంతమంది ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళు వాటిని తిరస్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరొకటి ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో గతంలో ఎప్పుడు కూడా పేపర్ మీదనే పోస్టల్ బ్యాలెట్లు ఉండి పోస్టులో చేసేవాళ్ళు. కానీ ఈసారి ఈవీఎంల ద్వారా కూడా ఎలా అవకాశం కల్పించాలి ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేది చర్చ జరుగుతుంది. అంటే ఎన్నికలకు ముందే అంటే పోలింగ్ తేదీకి ముందే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి ఈవీఎంల ద్వారానే కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగులకి ఓటు హక్కు కల్పించుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లని ఉపయోగించుకోవడానికి ఒక ఫార్మేట్ అయితే తయారు చేశారు. ఆ ఫార్మేట్ని ఎన్నికల కమిషన్ ఉద్యోగులకు చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒక అవగాహనతో ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ చిన్న లోపాలు ఉన్నాయి కాబట్టి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఆర్వోలని తమ వైపు తిప్పుకున్నటువంటి క్రమంలో వాటిని అధిగమించడానికి ఇప్పుడు ఉద్యోగులు ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో పోస్టల్ బ్యాలెట్లు ప్రతి నియోజకవర్గానికి 5-6 వేలు ఉంటాయి కాబట్టి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందా? అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు